బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 47 నియోజకవర్గాల్లో పర్యటించిన తర్వాత అక్కడి ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలని చెబుతున్నారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారన్నారు. పార్టీపై ప్రజల్లో రోజుకు ఒక నమ్మకం పెరుగుతోందని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో తనపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. తనపై కొందరు పసిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయనన్నారు. 6 నెలలు జైల్లో ఉన్నది సరిపోదా, ఇంకా నన్ను కష్టపెడతారా అని ప్రశ్నించారు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని చెప్పారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందని అనుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 47 నియోజకవర్గాల్లో పర్యటించిన తర్వాత అక్కడి ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలని చెబుతున్నారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారన్నారు. పార్టీపై ప్రజల్లో రోజురోజుకి నమ్మకం పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో తనపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. తనపై కొందరు పసిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయన్నారు. 6 నెలలు జైల్లో ఉన్నది సరిపోదా, ఇంకా నన్ను కష్టపెడతారా అని ప్రశ్నించారు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని చెప్పారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందని అనుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 47 నియోజకవర్గాల్లో పర్యటించిన తరువాత అక్కడి ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలని చెబుతున్నారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారన్నారు. పార్టీపై ప్రజల్లో రోజురోజుకు నమ్మకం పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో తనపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. తనపై కొందరు పసిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయన్నారు. 6 నెలలు జైల్లో ఉన్నది సరిపోదా, ఇంకా నన్ను కష్టపెడతారా అని ప్రశ్నించారు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని చెప్పారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందని అనుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.